ఈరోజు వచ్చేసి మీకు ఒక బెస్ట్ ప్లేస్ అయితే నేను చూపించాలి అనుకుంటున్నాను. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి గోవాలో ఉంటుందన్నమాట. మా ఆయన అన్నారు, ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ కూర్చుంటావు అని చెప్పేసి. ఎన్నిసార్లు వచ్చినా సరే నేను ఇక్కడే కూర్చోవాలి అనుకుంటాను. ఎందుకు అని అంటే కనుక చాలామంది అంటారు కదా, ప్రేమతో కొనలేనిది డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి అని చెప్పేసి అంటారు కదా. సో సినిమా డైలాగ్స్ కాదు, కొన్ని ఉంటాయి అంటారు కదా, అదే మనిషి శాంతి అంటారు కదా. సో అది మాత్రం దానికోసం మాత్రం ఇక్కడ వచ్చి కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. నాకు అన్నిట్లో కంటే ఇక్కడ గోవాలో నచ్చిన ప్లేస్ ఏది అంటే కనుక ఇది మాత్రమే. బిగ్ డాడ్ షిప్ అక్కడ కనిపిస్తుంది కదా, అది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. షిప్ లోపల మొత్తం పార్టీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. డీజే సౌండ్స్ అయితే ఇంకా బాగా వినిపిస్తూ ఉంటాయి. దాని ఇంకా చూసుకుంటూ మా చిన్నాడు మా పెద్దోడు ఐస్ క్రీమ్ తినుకుంటూ మా ఆయన గారు నేను ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటాం అనమాట. ఇక్కడ ఎవరైనా గోవా వచ్చినప్పుడు ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. షిప్లోనే కాకుండా ఇలా వచ్చి రాళ్ళ మీద కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఎవరైనా ఫ్యామిలీస్ అయినా ఇలా వచ్చి అయితే కూర్చుంటే బాగుంటుందన్నమాట. సో మై ఫేవరెట్ ప్లేస్ ఇంతవరకు అయితే. బగా బీచ్ కూడా చాలా బాగుంటుంది గోవాలో వచ్చేసి. బగా బీచ్ అండ్ ఇది చాలా 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 బాగుంటాయి అన్నమాట. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ నా ఫోన్ అయితే కొద్దిగా కోపం వచ్చేసి నా ఫోను ఆలోచించకుండా పగల కొట్టేస్తే ఏమైందంటే ఆ ఫోన్ 2 ముక్కలుగా మొత్తం మిరిగిపోయింది. అటొక ముక్క ఇటొక ముక్క పడిపోయింది అనమాట. సో తర్వాత నేను ఒక అరగంట తర్వాత ఆలోచిస్తూ కూర్చున్నాను. అరే ఏంటి కోపంలో ఏం చేసినాను, ఫోన్ పగల కొట్టేసినాను. దాంట్లో ఇంకా పిల్లల ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇంకా నేను ఏదైనా వీడియో ఇప్పుడు తీసానంటే 2-3 నెలల దాకా కూడా ఆ వీడియో అప్లోడ్ చేయను అనమాట. అలాగే ఉంచేస్తాను మన బద్ధకంతో. సో అలాగే చాలా వీడియోస్ చాలా ఫొటోస్ మా పిల్లలు మొత్తం దాంట్లోనే ఉండిపోయినాయి. నాకు మెయిల్ ఐడి గుర్తులేదు. ఇంకా ఒకటి వచ్చేసి నాది యూట్యూబ్ కూడా 3000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో దాని మెయిల్ ఐడి మర్చిపోయినా, అన్నీ మర్చిపోయినా. సో మొత్తం ఆ ఫోన్లో ఉండిపోయినాయి అనమాట. కానీ పగల కొట్టేసినాక ఆ ఫోన్ పగల కొట్టేసినాక ఇంకా బెస్ట్ ఫోన్ వచ్చింది. iPhone 70 Pro తీసుకున్నాను ఇప్పుడు. దానికంటే ఇంకా బెస్ట్ అనమాట. కానీ కోపంలో మనం ఏం చేస్తున్నామో అర్థం కాకుండా ఒక్కోసారి చేస్తూ ఉంటాం కదా, అట్టేటప్పుడు మనం కొన్ని మిస్ అయిపోతాం అనమాట. సో దానికోసమని ఇది చెప్పాను. నాలాంటి తింగర వాళ్ళు ఉంటే కనుక కోపాలు అయితే తగ్గించుకోండి. నేను ఆ వీడియోస్ ఫొటోస్ చాలా మిస్ అయ్యాను. అదే